అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు దళిత బడుగు బలహీన వర్గాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎస్సీసెల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన గళం వినిపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం తలారి రాజేంద్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పేద ప్రజలకు సంబంధించి వైద్య విద్యను దూరం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం. అందుకే ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటికే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రిజర్వేషన్లు కోల్పోతారు. ప్రైవేటైజేషన్ చేస్తే వాళ్ళు సొంతంగా సీట్లు అమ్ముకుంటారే గాని పేదలు బడుగు బలహీన వర్గాలు వైద్య విద్యకు డాక్టర్లుగా దూరం అవుతారు. 17 మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణ పీపీపీ ద్వారా అంటే పేదవారిని మిడిల్ క్లాస్ దగా చేయడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఒక్క సీట్ తెచ్చుకోవడం ఈవెన్ గవర్నమెంట్ కాదు అని 100 ఏళ్ల నుంచి 11 కాలుతున్న దాన్ని ఈరోజు దాంట్లో 4 కాలు వైఎస్ రాజశేఖర్ తెప్పించారు. అలాంటి దాన్ని ఈరోజు ఒక గొప్ప చరిత్ర, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పట్టుదల, ఆయన హార్డ్ వర్క్ వల్ల ఈరోజు 17 మెడికల్ కాలేజ్ తెప్పించడం అనేది ఎవడు ప్రపంచంలో అది ఒక హిస్టరీ. అలాంటిది లేవంటారు, దానికి మాకు ఫండ్స్ లేవంటారు. ఫండ్స్ ఎంత కావాలండి? 6,000 కోట్లు. 8,000 కోట్లు 6,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టి ఇప్పుడు 6,000 కోట్లు ఏమంటే అమరావతిలో 1 కిలోమీటర్ రోడ్డుకి అయ్యే ఖర్చు. ప్రపంచ స్థాయి అంటున్నారు. ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పిల్లలు చదువు ఇంపార్టెంట్ కదా, అది కాదు అభివృద్ధి అంటే. ఈరోజు ఒకటే నాకు పరిస్థితి ఏంటంటే, ఒక స్కూటర్ ఇచ్చారు లేదా ఒక కారు ఇచ్చారు, పెట్రోల్ ఇవ్వలేదు, దాన్ని పెట్రోల్ బంక్ తీసుకెళ్తారా ముందుకు, లేదంటే పప్పుల పిల్లలకి అమ్మేస్తారా? ఆ పరిస్థితిలో ఈరోజు ఉంది. చాలా దారుణం. కానీ చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే జగనన్న గారు చాలా సీరియస్ కూడా దీని మీద. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మేమందరూ పేదవాళ్ళం, మేము గవర్నమెంట్ కాలేజ్ చదివి డాక్టర్లు అయ్యామంటే మాకు అక్కడ గవర్నమెంట్ సీట్లు ఉచితంగా ఇచ్చారు. కాబట్టి దళితులను మోసం చేయడానికి, పేద ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర. అమరావతిలో 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు దానికి మాత్రం డబ్బు ఉండాది. వీళ్ళు హెలికాప్టర్లలో తిరిగి హెలికాప్టర్లలో వచ్చేదానికి 3 హెలికాప్టర్లు కొన్ని ప్రజాధనం దుర్వినియోగం చేసేదానికి దీనికి డబ్బు ఉండాది. ప్రైవేట్ కాలేజీలు నడిపేదానికి మీకు మెడికల్ కాలేజీలు నడిపేదానికి డబ్బు లేదా? ప్రైవేట్ పరం చేస్తారా? తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు. తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏదైతే రాజేంద్ర ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా ఈ రోజు ఈ యొక్క నిరసన గళంలో పాల్గొన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.